విద్యార్థులకు స్వాగతం. ఈ అంశంలో SMAW ప్రాసెస్ని ఉపయోగించి వర్టికల్ ప్రొజెక్షన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై టీ జాయింట్ గురించి నేర్చుకుందాం. ఈ అంశం ముగింపులో మీరు చేయగలరు. ట్యాక్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్ వల్ల తగిన ఎలక్ట్రోడ్లు ఎంచుకోండి. వర్టికల్ పొజిషన్లో టీ జాయింట్లో ప్లేట్ను సిద్ధం చేసి సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్ SMAWని ఉపయోగించి వర్టికల్ పొజిషన్లో వెల్డ్ టీ జాయింట్ చేయండి. లోపాల కోసం వెల్డ్మెంట్స్ తనిఖీ చేయండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ ఉపయోగించి వెర్టికల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్ పై టీ జాయింట్ కోసం కావలసిన టూల్స్ చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, బ్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, టీ వైర్ బ్రష్, ఎలక్ట్రోడ్ కేబుల్ అండ్ ఎర్త్ కేబుల్, ఎలక్ట్రోడ్ హోల్డర్, ఎలక్ట్రోడ్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, SMAW వెల్డింగ్ మెషిన్ ప్లాంట్, C క్లాంప్. ఇప్పుడు SMAW ప్రాసెస్ని ఉపయోగించి వర్టికల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్లపై టీ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలు చూద్దాం. 2 10 mm థిక్నెస్ MS ప్లేట్ని కట్ చేయండి. 150 mm లెంత్, 50 mm విడ్త్కి అంచులను ఫైల్ చేసి ప్లేట్స్ని తనిఖీ చేయండి. వాటిని ఒకదానిపై ఒకటి అమర్చి ల్యాప్ని ఏర్పరుస్తుంది. వర్టికల్ పొజిషన్ మరియు ట్యాక్ వెల్డ్ రెండిటిలను టీ జాయింట్గా ప్లేట్లను సెట్ చేయండి. ల్యాపింగ్ డిస్టెన్స్ 30 mm ఉండాలి. మరి టాకింగ్ తర్వాత వాటి మధ్య ఖాళీ ఉండకూడదు. చిప్పింగ్ హ్యామర్ మరియు స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి ట్యాక్ వెల్డ్ని శుభ్రం చేయండి. ప్రతి రన్ కోసం ఎలక్ట్రోడ్ సిద్ధంగా ఉంచండి. రూట్ రన్ ఉపయోగం కోసం 3.15 ఎలక్ట్రోడ్ మరియు 110 amps కరెంట్ ఉండాలి. సెకండ్ అండ్ థర్డ్ రన్ ఉపయోగం కోసం 4 mm ఎలక్ట్రోడ్ మరియు 160 amps కరెంట్ ఉండాలి. మేము ప్రీ వెల్డింగ్ సన్నాహాలు చూసాం. SMAW ప్రాసెస్ని ఉపయోగించి వర్టికల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్లపై టీ జాయింట్ నుండి వెల్డింగ్ ప్రాసెస్ని చూద్దాం. భద్రతా ప్రయోజనాల కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించండి. వెల్డింగ్ పొజిషన్లో జాయింట్ను నిలువుగా ఉంచండి. రూట్ రన్ డిపాజిట్ చేసినప్పుడు వర్క్ పీస్ వల్ల అత్యల్ప భాగం నుండి ప్రారంభించండి. రూట్ రన్ని డిపాజిట్ చేసినప్పుడు ఎలక్ట్రోడ్ను అప్ అండ్ డౌన్ సెట్ వీవింగ్ మోషన్ ఇవ్వడం ద్వారా 2 ప్లేట్లపై వెల్డ్ మెటల్ డిపాజిట్ అయ్యేలా చూసుకోండి. ఎలక్ట్రోడ్ కోసం విప్పింగ్ యాక్షన్ ఉపయోగించండి. విప్పింగ్ యాక్షన్ సమయంలో ఎలక్ట్రోడ్ లాంగ్ ఆర్క్తో మోల్టన్ పూల్ నుండి కొద్దిగా పైకి లేపబడుతుంది మరియు మళ్ళీ షార్ట్ ఆర్క్తో మోల్టన్ పూల్కి దగ్గరగా తీసుకురాబడుతుంది. మోల్టన్ పూల్ నుండి ఎలక్ట్రోడ్ పైకి లేచినప్పుడు వెల్డ్ మెటల్ కొద్దిగా చల్లబడుతుంది మరియు సాగింగ్ ఎఫెక్ట్గా ఇది మోల్టన్ వెల్డ్ మెటల్ వల్ల కుంగిపోయే ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలక్ట్రోడ్ను పక్క నుండి పక్కకు తరలించండి మరియు అండర్ కట్ నివారించడానికి ప్రతి వైపు కొద్దిసేపు ఆపేయండి. ఎలక్ట్రోడ్ వల్ల యాంగిల్ చూపిన విధంగా మెటల్ని జాయింట్లో వితౌట్ సాగింగ్తో సరైన స్థలంలో జమ చేయండి. డీజ్లాక్ మరియు వైర్ బ్రష్తో పూర్తిగా శుభ్రం చేయండి. 4 mm ఎలక్ట్రోడ్ని ఎంచుకుని 160 amps కరెంట్ సెట్ చేయండి. మెటల్ డిపాజిట్ వల్ల వీవింగ్ మోషన్ మరియు యూనిఫామ్ స్పీడ్ని ఉపయోగించి షార్ట్ ఆర్క్తో సెకండ్ రన్ డిపాజిట్ చేయండి. ఎలక్ట్రోడ్ వల్ల జిగ్జాగ్ లేదా ట్రయాంగులర్ మూమెంట్ ఉపయోగించండి. షార్ట్ ఆర్క్ లెంగ్త్ ఉపయోగించి పక్కలకు ఆపి వెల్డ్ ఫిల్ చేయండి. ఎలక్ట్రోడ్ యాంగిల్ మరియు షార్ట్ ఆర్క్తో వీవింగ్ టెక్నిక్ ఉపయోగించడం వలన ఎలక్ట్రోడ్ వల్ల పాయింట్ పైకి వెళ్తుంది
వెల్డ్ మెటల్ మరియు స్లాగ్ ఇంక్లూజన్ నుండి సాగింగ్ని నియంత్రిస్తుంది. వీవింగ్ మోషన్లో ఒక క్షణం వెల్డ్ వల్ల ఖాళీతో ఎలక్ట్రోడ్ నుండి స్టాపేజ్ అండర్ కట్ను నివారించడానికి సహాయం చేస్తుంది. వర్టికల్ పొజిషన్ నుండి జాబ్ను తీసేసి సరైన క్రేటర్ ఫిల్లింగ్ కోసం వెల్డ్ని తనిఖీ చేయండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ని ఉపయోగించి వర్టికల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్లపై టీ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను మేము చూస్తాం. ఎలక్ట్రోడ్ నుండి ప్రాపర్ యాంగిల్ మరియు ట్రావెల్ స్పీడ్ని ఉపయోగించడం ద్వారా ఓవర్ డిపాజిషన్ మరియు సైడ్ అండర్ కట్ని నివారించండి. అండర్ కట్ చూసుకోండి, సరైన క్రేటర్ ఫిల్లింగ్ ఉండేలా చూసుకోండి. వేడి వెల్డ్ పట్టుకోవడానికి టాంగ్స్ ఉపయోగించండి. కళ్ళ రక్షణ కోసం చిప్పింగ్ గాగుల్స్ ధరించండి. వర్టికల్ వెల్డింగ్లో అధిగమించాల్సిన సమస్య వెల్డ్ మెటల్లో ఇంక్లూషన్ ఆఫ్ స్లాగ్ను చేర్చేయండి. సరైన ఎలక్ట్రోడ్ యాంగిల్తో షార్టర్ మరియు సరైన వీవింగ్ టెక్నిక్ని ఉపయోగించడం ద్వారా ఇవి నివారించబడతాయి. తనిఖీ ప్రక్రియలో గుర్తించదగిన లోపాలను చూద్దాం. Solid inclusion, over deposition, undercut, blow holes, రీక్యాప్. ఈ అంశంలో మీరు నేర్చుకున్నారు జాయింట్ని వర్టికల్ పొజిషన్లో పరిష్కరించడం, కుడి ఎలక్ట్రోడ్ ఎంచుకోవడం, రూట్ రన్ని వర్టికల్ పొజిషన్లో డిపాజిట్ చేయడం, పెనిట్రేషన్ నిర్ధారించి ఉపరితల లోపాల కోసం వెల్డ్ను తనిఖీ చేయడం.